మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ 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 రత్నాచల వీరాంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో రమణ స్వామి, రాజపాలెం రమణ స్వామి, ఆయన కాలమై 3 సంవత్సరాలైంది. మేము వాళ్ళ పిల్లలము. 30 సంవత్సరాలుగా వెలిసిన గుడి ఈయన. ఇక్కడ చాలా పవర్ఫుల్ స్వామి ఈయన. 2009 ఎప్పుడైతే అప్పుడు కొత్త రూట్ పడింది కదిరి ఘాట్కి. ఇది పాత రూట్ అనమాట. ఈ రోడ్డు బ్లాక్ అవ్వడం వల్ల ఆర్టీసీ బస్సులు కానీ లారీలు కానీ ఏది కూడా ఇటు పక్క రహదారులు బ్లాక్ అయిపోయి ఇటు పక్క నుంచి వెళ్ళడం లేదు. అప్పటి నుంచి రాకపోకలు కానీ భక్తి రద్దీ కానీ చాలా తగ్గిపోయింది. మాకు ఒక తమ్ముడు, సో ఆ అబ్బాయి అమ్మని చూసుకుంటారు గుడి. వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు. ఒకప్పుడు మా నాన్న ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగితే వాళ్ళందరూ మా నాన్నకి సపోర్ట్ చేశారు. మాకు కూడా ఇప్పుడు మీరందరూ మా నాన్నకి ప్రతి ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అప్పట్లో మా నాన్న ఏం అడిగినా కూడా మీరు అందరూ చేశారు. మేము మళ్ళీ కూడా ఒక రత్నగిరి చారిటబుల్ ట్రస్ట్ అని మేము ఒకటి ఓపెన్ చేశాము. అంటే మా నాన్న జనరేషన్లో కమిటీ సంఘం అని ఒకటి ఓపెన్ చేశారు. ఆయన ఇప్పుడు కాలం అయ్యారు కాబట్టి మేము ఇప్పుడు శ్రీ శ్రీ రత్నగిరి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఓపెన్ చేశాము. అది త్వరలోనే మీకు అకౌంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఈ గుడికి ఏదైనా పూజలు అభిషేకాలు కానీ, దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా కానీ ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. మాకు కళ్యాణ మండపం డెవలప్మెంట్ కానీ, గుడి స్లాబ్ కానీ, తర్వాత ధ్వజస్తంభం కానీ, ఈ ఉచితంగా ప్రతి సంవత్సరం కూడా వివాహాలు జరిపించేవాళ్ళు. లాస్ట్ 2008లో మా నాన్న వివాహాలు జరిపించారు పేదలకి. ఇప్పుడు మళ్ళీ మేము ఏదైతే ఆ వైభవం ఉంటుందో అవన్నీ మళ్ళీ మేము నెక్స్ట్ సంవత్సరం వచ్చే లోపల ఇక్కడ బాగా గ్రాండ్గా ఉచితంగా పెళ్ళిళ్ళు జరపాలనుకుంటున్నాము. ఇక్కడ కళ్యాణ మండపం కానీ, అయ్యప్ప స్వాములు కూడా వచ్చి పూజలు అవన్నీ చేసుకొని వెళ్ళడానికి మాకు వసతులు కల్పించాలని గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయమని, ఇంకా భక్తులు కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాము. 108 బిందెలతో చిన్న బిడ్డలతో కానీ స్నానం చేయించిన తర్వాత వర్షాలు రానప్పుడు ఆ స్నానం చేయించిన వెంటనే కానీ సాయంత్రం టైంలో కానీ వర్షాలు కానీ బాగా పడతాను. అంత శక్తివంతమైంది ఈ స్వామిది ప్రభావము. కానీ ఈ రోడ్డు ఇట్లా పోయిన తర్వాత ఇది అయిపోయింది మాకు. ఈ బావి పేరు వచ్చి ఆముదాల బావి. ఈ నీళ్ళని చాలామంది బెంగళూరు, హైదరాబాద్, తర్వాత పల్లెటూరు నుంచి అందరూ కూడా ఈ నీళ్ళని తీసుకొని వెళ్ళి క్యాన్లతో బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇక్కడ నమ్మకం ఏంటంటే జనాలకి ఈ నీళ్లు తాగితే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అనేది గట్టిగా నమ్ముతారు జనాలు. భక్తులు ఎవరైనా కూడా ఇక్కడ మంగళవారాలు శనివారాలు మాత్రమే పూజలు జరుగుతాయి. ఇప్పటి నుంచి కూడా అందరూ అంటున్నారు వచ్చినప్పుడు లాక్ వేసుకొని ఉంటున్నారు అని చెప్పి. మీకు ఎప్పుడైనా పూజలు కావాలి అన్నప్పుడు బోర్డు మీద మా నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా కొందరు ఈ గుడిని మేము చాలా వరకు పుకార్లు వస్తున్నాయి, మేము ఈ గుడిని వదిలేసామని చెప్పి. ఎవ్వరూ వదలలేదు. మేము మా పనులలో ఉండి మేము ఇక్కడ మా తమ్ముడు మా అమ్మ ఉండి వాళ్ళు పూజలు చేసుకొని వెళ్తున్నారు. 3 సంవత్సరాలైంది మా నాన్నగారు కాలం అయ్యి. ఆ కాలం టైం పరిధిలో వీళ్ళు చేయకూడదు కాబట్టి పూజలు, అందుకని అమ్మ వాళ్ళు ఇక్కడికి రాలేదు. బయట ఎవరైనా మీకు వచ్చి గుడి వదిలేశారు వాళ్ళు మేము తీసుకొని ఇలా చేస్తున్నాము అని చెప్పినా కూడా దయచేసి ఎవరు నమ్మకండి. ఎప్పటికైనా ఈ గుడి రమణస్వామి, రత్నాచల రమణస్వామి, రాజపాలెం రమణస్వామిది. ఆయన నిర్మించారు. ఆయన తర్వాత మళ్ళీ మేము చేస్తాము. చాలా శక్తి గల దేవుడు. మనం ఏ కోరికలున్నా తీరుస్తారు. ఇంతకుముందు శ్రావణ మాసం వచ్చేస్తే జనాభాలో చాలా విపరీతంగా వచ్చేవారు. మేము కూడా దాదాపుగా 10 మా నాన్న బతికినప్పుడు డైలీ పండ్లు పూలతో పంపించేవాడు. ఆటోలలో వెతులాడుకొని మళ్ళీ పంపించేవాడు. శనివారం వచ్చి మేము పూజ చేసుకుని దర్శనం చేసుకునే వాళ్ళము. ఇక్కడ కన్నంలో రత్నాచల ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి. అతను ఇంప్రూవ్మెంట్ చేసినాడు, తనకు బాగా అయింది. ఎంతో భక్తితో శ్రద్ధగా చేసినారు, తను బాగా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఈ రోడ్ ఇక్కడ లేనందువల్ల లారీలు రాకపోకలు జనము తగ్గిపోయినారు. రావడానికి కూడా ఇబ్బంది, కొండ ప్రదేశం కదా, రావడానికి కూడా ఇబ్బంది పడి మేము అట్లా వాళ్ళం కూడా భయపడి రాకుండా పోయినాము. కొంచెం ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ ఏమన్నా కనుక్కొని
ఈ దేవునికి పూజ చేసుకునే మాకు కూడా సేవ చేసుకునే భాగ్యానికి కల్పించాలి. దేవునికి ఆర్టీసీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మెంబర్స్ కానీ ఎవరన్నా కానీ మెయిన్ ఇతను చాలా శక్తి దేవుడు. ఏమి అనుకున్నా అది నెరవేరుతుంది. మా పల్లెల నుంచి ప్రతిరోజు ఇక్కడ బస్ కన్వీనియంట్ అప్పుడు ఈ రూట్కి పోయే దారిలో ప్రతిరోజు మేము పూలు కోసి పంపిస్తున్నాం దేవునికి. ప్రతి శనివారం వచ్చి సేవ చేసుకునే వాళ్ళము. కానీ ఇక్కడికి రావాలంటే ఇప్పుడు భయపడుతున్నాము, అసలు కన్వీనియంట్ లేక ఇబ్బంది పడుతున్నాము, ఏమన్నా అవుతుందేమో అని. కానీ గుడిని ఈ పిల్లలని వీళ్ళు కూడా శ్రద్ధగా భక్తిగా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆడపిల్లలు రావాలంటే భయమే కదా. వాళ్ళకి అనుకూలం చూపించి మాకు ఇట్లా భక్తులకి అంతా అనుకూలం చూపించాలని కోరుతున్నాం. దేవుడు ముందు రమణన్న బాగా కృషి చేశాడు ఈ ఆలయం డెవలప్మెంట్కు. ముందు ఆయన హెల్త్ బాగాలేక చనిపోవడం వల్ల ఇంతకుముందు డ్రైవర్లు దగ్గరికి వెళ్ళి బాగా తిరుగుతూ గుడికి బాగా చేయాల్సిన సౌకర్యాలు చేస్తూ ఆయన చేతి నుంచి ఇంత వేసుకుంటూ బాగా ఎవరి అండదండలు లేకుండా మామూలు దాతల విరాళం ఇస్తుంటే దానివల్ల గుడి డెవలప్మెంట్ చేస్తూ కాలక్రమేణా ఆయన కాలం చెందినాడు. ప్రస్తుతం ఈ రూట్ కానీ మార్గం లేక ఆ రూట్ ఓపెన్ అయిపోయి ఈ కాలక్రమేణా గుడి మరుగున పడిపోయింది. అందరూ దాతలు సహకారం చేసి గుడిని డెవలప్మెంట్ చేసి అందరి రమణన్న కుటుంబ సభ్యులకు అండదండలు ఉండాలని కోరుచున్నాం. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులకు ఈరోజు ఇక్కడ శ్రావణ శనివార మహోత్సవాల్లో భాగంగా శ్రీ రత్నాచల వీరాంజనేయ స్వామికి పంచామృతాభిషేకము, పత్రపూజ, అష్టోత్తర శతనామ పూజ అను విశేష పూజలతో పూజలు అందించడం జరిగింది. ఈ పులివెందుల కదిరి ఘాట్ ప్రాంతంలో రత్నాచల వీరాంజనేయ స్వామి చాలా ప్రసిద్ధిగా చెందిన క్షేత్రము. ఇది 1999 డిసెంబర్లో ప్రతిష్ఠ జరగడం జరిగింది. రాజపాళెం వెంకటరమణ అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దేవాలయం కట్టి వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఆయన సొంత ఖర్చులతో ఆయన కుటుంబ సభ్యులు సర్వము ఆ గుడికి ధారపోసి ధన రూపేణ శ్రమ రూపేణ ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చెందినారు. ఈ ఆలయానికి శ్రావణ మాసంలో విపరీతమైన భక్తి సందడి జరిగేది. 4 వారాలు అన్నదానం కార్యక్రమం జరిగేది. 4వ వారం విశేషంగా పేదలకు సామూహికంగా వివాహ మహోత్సవాలు జరిగేది. ఎంతో వైభవంగా జరిగిన ఈ ప్రాంతము నరాభూషణ శిలాభూషణ అన్నట్టు కాలక్రమేణా ఈ కదిరి పులివెందుల మార్గము ప్రక్కదారి కొత్త దారి వచ్చిన దానివల్ల ఈ రూట్లో బస్సులు వాహనాలు రాకపోకలు తగ్గినాయి. కాబట్టి భక్తులకు అసౌకర్యంగా ఉన్నందువల్ల ఈ దేవాలయానికి భక్త సందడి తగ్గింది. ఎప్పుడైతే ఈ దారిలో జనసందోహం తగ్గిందో అప్పుడు అసాంఘిక కార్యక్రమాలు కూడా పెచ్చుపెగడము, నిజమైన భక్తులు ఇక్కడ రావాలంటే భయపడ్డము ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ కొద్ది కాలం క్రితం ఈయన ఫౌండర్ గుడి నిర్మాణకర్త వెంకటరమణ మరణించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో నివాసం ఉండడం వల్ల దీనికి కొంత అనాదరణ జరిగిన మాట వాస్తవము. కానీ ఇది అన్యాక్రాంతం జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతము ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ధర్మకర్తల మండలిగా దీన్ని అభివృద్ధి చేయాలని అందరితోనూ విరాళాల రూపంలో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడవలసిందిగా కోరుచు ఈ కుటుంబ సభ్యులు ఇక మీదట దీనికి పూజా కైంకర్యాలు సక్రమంగా జరగాలనే గట్టి సంకల్పంతో ఉన్నారు. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం స్వస్తి.